కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్య రంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా సేవలు మెరుగుపడాలని చెప్పి ఇచ్చిన ఆదేశానుసారం నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఓపీ సేవలు పెరగడం 8 నుంచి 12% ఓపీ సేవలు పెరిగాయి, 14% ఐపీ సేవలు పెరిగాయి. అదే సమయంలో 10% అవినీతి కూడా తగ్గింది. దీనివల్ల ప్రజలు ఏదేదో మామూలు చెప్తున్న కాకి లెక్కలు కాదు. ప్రతి నెల ఐవీఆర్ఎస్ తీసుకుంటూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాని ఆధారంగానే ఇవాళ మెరుగుదల సాధించే దిశగా పోతున్నాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆసుపత్రులలో టెర్షరీ హెల్త్ నుంచి సెకండరీ ప్రైమరీలో పర్వాలేదు కానీ సెకండరీలో టెర్షరీలో ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి. ప్రధానంగా స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉండేది. వాటిని దృష్టిలో పెట్టుకుని వచ్చిన వెంటనే దాదాపు 300 రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న 250 నుంచి 300 మంది విద్యార్థులను కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను, స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం. ఒక వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం నుంచి పీజీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్వీనర్ కోటాలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఒక సంవత్సరం ఎస్ఆర్ సీనియర్ రెసిడెన్షిప్ చేయాల్సి ఉంది. రాబోయే సంవత్సరంలో సెకండరీ హెల్త్లో ఒక్కరంటే ఒక్క ఖాళీ ఏ హాస్పిటల్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక తెనాలి ఆసుపత్రికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేస్తే మిగతా జిల్లాలకి 50 పడకల ఆసుపత్రులు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇక్కడ తెనాలి ఆసుపత్రికి ప్రత్యేకంగా 45 కోట్లతో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను మంజూరు చేయడం